అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. చిన్న పెద్ద అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, డూడు బసవన్నల సందడి, కొత్త అల్లుళ్ళు పండుగకు ఇంటికి రావడం, గుమగుమలాడే పిండి వంటలు, భోగి మంటలు ఇలా చెబుతుంటేనే కళ్ళ ముందే పండుగ కనిపిస్తుంది కదా. సంక్రాంతి పండుగ సంబరాలలో మొదటి రోజు జరుపుకునే పండుగ భోగి. భోగి రోజు ఉదయాన్నే పిడకలు, ఇంట్లోని పాత చెక్క వస్తువులతో ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. భోగి రోజు సాయంత్రం ఇంట్లోని పెద్దవారు చుట్టుపక్కల ఉన్న పెద్దవారిని పిలిచి చిన్న పిల్లలపై భోగి పండ్లు వేయించి ఆశీర్వదిస్తారు. చిన్న పిల్లలపై భోగి పండ్లు పోయడం వలన పిల్లలపై ఉన్న చెడు దృష్టి మరియు దిష్టి తొలగిపోతుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఈ విధంగా చేస్తారు. ముందుగా భోగి పండ్లను ఒక పెద్ద గిన్నె లేదా ప్లేట్ తీసుకొని ఇందులో రేగిపళ్ళు, చెరుకు గడల ముక్కలు, బంతిపూల రేకులు, చిల్లర నాణ్యాలు వేసి కలుపుతారు. అలాగే కొందరు నానబెట్టిన శనగలు కూడా వేస్తారు. వీటితో పాటు పిల్లలకి ఇష్టమని చాక్లెట్స్ కూడా వేస్తుంటారు. చాక్లెట్స్ అంటే పిల్లలకు ఇష్టం కాబట్టి వాటిని పిల్లల తలపై పోయకుండా పక్కన ప్లేట్లో పెట్టుకోవచ్చు. కావాలంటే మీరు చాక్లెట్స్ కలుపుకోవచ్చు కూడా. సహజంగా భోగి పండ్లను 5 ఏళ్ల లోపు పిల్లలకు పోస్తారు. అయితే 12 ఏళ్ల లోపు పిల్లలకు కూడా భోగి పండ్లు పోయవచ్చని పెద్దలు చెబుతున్నారు. భోగి పండ్లు పోసిన తర్వాత పిల్లలపై అక్షితలు వేసి మంగళహారతి ఇస్తారు. ఈ అక్షితలను రేగిపళ్ళతో పాటు కలుపుకోవచ్చు కూడా. అలాగే పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించడానికి ఇంటికి వచ్చిన పెద్దవారికి తాంబూలం ఇస్తారు. భోగి పండ్లను భోగి పండుగ రోజు సూర్యాస్తమయం ముందే అంటే సాయంత్రం 5 నుండి 6 గంటల లోపు పోస్తారు. పిల్లలకు స్నానం చేయించి కొత్త బట్టలు వేసి పీట లేదా కుర్చీలో కూర్చోబెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి. చేతి గుప్పిట నిండుగా భోగి పళ్ళు తీసుకొని ముందుగా చిన్నారి తల్లి పిల్లల చుట్టూ కుడివైపు 3 సార్లు, ఎడమవైపు 3 సార్లు తిప్పి పిల్లల తలపై నుండి కిందకు పడేలా పోస్తారు. ఆ తర్వాత ఇదే విధంగా మిగతా పెద్దవారు కూడా చేస్తారు. దిష్టి తీసిన పండ్లు కాబట్టి వీటిని తినకుండా, అలాగే చీపురుతో ఉడవకుండా ఏదైనా క్లాత్ తీసుకొని శుభ్రం చేయాలి మరియు ఎవరూ తొక్కని చోట వీటిని వేయాలి. భోగి పండ్లను పిల్లల తలపై పోయడం వలన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం పిల్లలపై ఉంటుందని, దిష్టి తొలగుతుందని నమ్మకం మరియు ఆ సూర్యభగవానుడి అనుగ్రహం లభించాలని భోగి పండ్లను పోస్తారు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.